నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఎట్లయ్యా? సొంత బాబాయ్ హత్యలో ఏం జరిగింది అనేది రాష్ట్రం చూస్తూ ఉంది. బాబాయ్ హత్య చేసిన వాళ్ళందరూ నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నారాసుర రక్త చరిత్రాన్ని మా కంటగట్టించేటువంటి ప్రయత్నం చేశావు. ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు, బోండా ఉమాను, బుద్దా వెంకన్న గారు మాచర్ల పోతుంటే మీ గూండాల్లాగా దాడి చేసినటువంటి సంఘటనలు చూశాం. సాక్షాత్తు ప్రతిపక్ష నేత ఇంటి గేటుకి తాళాలు కట్టినటువంటి తాళ్లు కట్టి బయటికి పోకుండా చేసినటువంటి శాసనసభ్యులను ఎంటబెట్టుకుని తిరిగావు. నందం సుబ్బయ్యది కావచ్చు, తోట చంద్రయ్యది కావచ్చు, ఎంత దారుణంగా గొంతుకోసి చంపారు. అందరూ మీ పార్టీ వాళ్ళు, మీ శాసనసభ్యులే ఇన్వాల్వ్ అయినటువంటి సంఘటనలు. అర్ధరాత్రి గోడ దూకి మా అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేసింది. అక్రమ కేసులో కొల్లు రవీంద్ర గారి మీద పెట్టినటువంటి కేసు. అయ్యన్న పాత్రుడు గారు కాంపౌండ్ను పగలగొట్టడానికి అర్ధరాత్రి మీరు చేసినటువంటి ప్రయత్నాలు. రాష్ట్రం ఇవేవి కూడా మర్చిపోలేదు. మీ అందరికీ కూడా గుర్తు చేసేయాల్సినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో తిరిగితే రాళ్లు వేయిస్తారు. రాళ్లు వేయిస్తే మీ డీజీపీ ఏమనొచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు? వాక్ స్వాతంత్రం. క్రిమినల్ కేసుకు అర్హుడు ఆయన, మీరు. వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రజలు రాళ్లు వేసుకోవచ్చు అని చెప్పినటువంటి డీజీపీని పెట్టుకుని చెప్పించినటువంటి నువ్వు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావు. తండ్రి గారి టైంతో మతాల పేరుతో రాజకీయం చేశాడు, నువ్వు కులాల పేరుతో రాజకీయం చేస్తున్నావు. ఎక్కడ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణలు జరిగితే కూడా దాన్ని రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఎక్కడో నిన్న ఒక సంఘటన జరిగింది, దాన్ని లా అండ్ ఆర్డర్ సమస్యగా చూసి పోలీసులు చర్య తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని రెండు కులాల మధ్య లేకపోతే రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం. చెప్పాం కదా, ఆ రోజు ఉన్నటువంటి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు మత ఘర్షణలు చేపించాడు అని. ఆయన మత ఘర్షణలు చేపిస్తే నువ్వు కులాల మధ్య కుంపట్లు పెట్టేదానికి మీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయ లబ్ధే తప్ప ప్రజలు కానీ ప్రజల సంక్షేమం కానీ మీకు ఏ రోజు కూడా కావట్లేదు. ఆయన టైంలో ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఫ్యాక్షన్ దెబ్బకి ఊళ్ళు ఖాళీ చేసిపోయినటువంటి పరిస్థితులు వస్తే ఇవాళ గత తెలుగుదేశం ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ నువ్వు వచ్చి అదే చరిత్రను తిరగరాశావు. మళ్ళీ ఇవాళ మేము శాంతి యాత్రని ఆ రోజు ప్రతిపక్షంలో పెడితే పోనీకుండా మీరు తాళ్లు కట్టినటువంటి మీరు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయని, పెట్టుబడులు వస్తున్నాయని, లా అండ్ ఆర్డర్ లేదని వాటిని భయపెట్టి తరమేసేటువంటి ప్రయత్నం ఒకవైపు. మరోవైపు ఆయన విజయసాయిరెడ్డి గారు ఈడీకి వెళ్లారు. ఈడీలో ఏం చెప్తాడో ఏమో, నాకేమొస్తుందో అనేటువంటి భయంతో ప్రజల దృష్టిని మరల్చేదానికోసం మరోవైపు లేని సమస్యల్ని ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు శాసనసభ సాక్షిగా, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఏ పార్టీ అనేది చూడం, లా అండ్ ఆర్డర్ని లా అండ్ ఆర్డర్ సమస్యగానే చూస్తాం. ఈ సమాజంలో శాంతిని నెలకొల్పడం, ప్రజల ఆస్తులకి, ప్రాణాలకి, మానాలకి రక్షణ ఇవ్వడమే ఈ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అనేటువంటిది శాసనసభ సాక్షిగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి. మీరు మీ అనుచరులు ఎప్పుడైనా అల్లర్లు చేస్తే సాక్షాత్ ఇదే పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీరేం మాట్లాడారు? ఇదే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామో ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడులు చేసి ధ్వంసం జరిగినటువంటిది మీరు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. మీరు చేసినటువంటి అరాచకాల్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ప్రజల స్వేచ్ఛకి ఏ రకంగా అరే ఉద్యోగస్తులు బయటకు వచ్చి రోడ్డు ఎక్కి ఏదైనా ధర్నా చేసుకుంటాము అనంటే ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని రకాలుగా వాళ్ళని భయపెట్టారు. గ్రామ స్థాయి నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి మొదలుకొని పైన ఉన్నటువంటి డీజీపీల వరకు కూడా ప్రజల్ని భయపెట్టడానికి మాత్రమే మీరు పనిచేశారు తప్ప ప్రజల సంక్షేమం కోసం మీరు ఎప్పుడు పనిచేశారు? మీరు ఈరోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రధానమైనటువంటిది ఇంకా ఎన్ని చేయలేదు మీరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలోకి వస్తున్నారంటే రాష్ట్రంలోకి రాకూడదంటూ స్టేట్ బార్డర్లో ఆపేస్తారు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పోతామంటే ఆపేస్తారు. మనిషి తిరగడానికే స్వేచ్ఛ లేదని చెప్పినటువంటి మీరు
స్వేచ్ఛగా ఈరోజు ప్రభుత్వానికి చెప్పుకునేదానికి ప్రజలు ముందుకు వచ్చేటువంటి తరుణంలో మీరు లా అండ్ ఆర్డర్ లేదని చెప్తా ఉంటే మీకు మనశ్శాంతి లేదు అనేటువంటిది మాకు అర్థమవుతుంది. ప్రజలు మనశ్శాంతిగా ఉన్నారు, రాష్ట్రం సుభిక్షంగా ఉంది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మనశ్శాంతి లేనిది మీకు, మీ మనశ్శాంతి లేక మీ బాధని లోకం బాధగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైనా ఉంటే చేయండి, లేకపోతే ఇంకా 4 రోజులు బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ రోజులు గడపండి, కనీసం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ. ఆ ప్యాలెస్లో కాకుండా కాస్త ప్రజల మధ్యకు వచ్చే మాట చెప్పండి. ప్రజలు పండగని జరుపుకుంటే కూడా నువ్వు మనశ్శాంతిగా ఓర్వలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశావు అని అంటే ఎంత బాధాకరం. పండుగ అది ఈ ప్రాంతంలో అతిపెద్ద పండుగగా జరుపుకునేటువంటి సాంప్రదాయం వచ్చింది. కోళ్ల పందాలు ఈరోజు జరుగుతున్నాయా? భూమి పుట్టినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగే, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగే, ఇవాళ జరుగుతూ ఉన్నాయి. అదొక సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా జరుగుతూ ఉంటే ప్రజల గురించి, ప్రజల చేసుకునేటువంటి పండగల్ని కూడా నువ్వు ఓర్చలేనటువంటి స్థితికి వచ్చావు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉంది. మీలాగా మీకోసమో మీ కుటుంబం కోసమో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముఖ్యమంత్రి కాదు. మీరు మీకోసం, మీ కుటుంబం కోసం పనిచేస్తే ఇవాళ రాష్ట్రం కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రి ఉండడం ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అదృష్టం అనేటువంటి నేను చెప్పదలుచుకున్నాను.